ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక శ్రేష్టమైన సమయంలోనికి దేవాది దేవుడు మనల్ని తీసుకొని వచ్చారు. ఈ రోజున దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. ఈ భూమి మీద అన్ని బంధాల కంటే భార్యాభర్తల బంధమే మరి ఎక్కువ సమయం, ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉండేదని పరిశుద్ధ గ్రంథంలో పరిశీలించినప్పుడు దేవాది దేవుడు తెలియజేశారు. యవన కాలంలో ఉన్నటువంటి ఇద్దరిని, మరి 21 సంవత్సరం 19 సంవత్సరాల వయసులో ఉన్న యవనస్తులను మరి అవివాహం అనే ఆ వేదిక పైన అటు వాళ్ళ తల్లిదండ్రులు ఇటు వీళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి వారిద్దరి చేతులు కలిపి మీరిద్దరూ కలిసి మరి మీ జీవిత కాలం అంతా ప్రయాణించాలని దైవ సేవకుల సమక్షంలో మరి వారి బాధ్యతలు వారిద్దరికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ భార్యాభర్తల బంధంలో పిల్లలు వస్తారు. ఆ పిల్లలు కొన్ని సంవత్సరాలు వాళ్ళతో ఉంటారు. వారు కూడా తిరిగి వారు వెళ్ళవలసిన ప్లేసులకు వెళ్ళిపోతారు. వివాహాలు చేసుకొని వారి కుటుంబాలుగా విడిపోతారు. అయితే యవన కాలంలో తోడైన ఈ ఇద్దరు ముసలి వయసు వరకు కూడా కలిసి మరి ఈ లోకములో ప్రయాణించవలసిన వారై ఉన్నారు. వారి జీవితంలో యవన కాలం మొదలుకొని ముసలి వయసు వరకు వారి కుటుంబంలో మంచి పిల్లలుగా తయారు చేయాలన్నా, మరి మంచిగా ఈ భూమి మీద వారికి ఏమేమి కావాలో సిద్ధపరచాలన్నా, అలాగే మంచి పేరు కలిగి ఆ భార్యాభర్తలిద్దరూ బ్రతకాలన్నా ఒక శ్రేష్టమైన మాట బైబిల్ గ్రంథంలో దేవుడు రాసిపెట్టాడు. అది మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనంలో ఇద్దరు కలిసి ఏకీభవించాలి, ఇద్దరు కలిసి ప్రార్థించుకున్నప్పుడు వారి మధ్యలోకి నేను వస్తానని చెప్పారు. ఎవరైతే ప్రతి ఉదయం మరి కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉంటారో భార్యాభర్తలు, వారి మధ్యలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి యవన కాలం మొదలుకొని వృద్ధాప్య దశ వరకు వారిని కాపాడుకుంటూ అన్ని విషయాలలో ఆశీర్వదించి ఒక ఆశీర్వాదకరమైన కుటుంబముగా, ఒక ఆశీర్వాదకరమైన భర్తగా, ఒక ఆశీర్వాదకరమైన భార్యగా, ఒక ఆశీర్వాదకరమైన పిల్లలను తయారు చేసే కుటుంబముగా ఆ కుటుంబం ఉంటుందని దేవాతి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారో వారి మధ్యలోనికి ఆయన వస్తానంటున్నాడు. మరొకసారి చెప్తూ ఉన్నాను, భార్యాభర్తలు కలిసి ప్రార్థించుకున్నప్పుడు వారి మధ్యలోకి యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. ఎవరైతే కలిసి ప్రార్థించుకోరో వారి మధ్యలోకి సాతాను ప్రవేశించవచ్చు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ప్రవేశించవచ్చు, బంధువులు ప్రవేశించవచ్చు. వారి మధ్యలోకి రావడం ద్వారా కొన్ని కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి, కొంతమంది జీవితాలు పతనమైపోతూ ఉన్నాయి. అలా కాకుండా వారు యవన కాలం మొదలుకొని ఆ కుటుంబ మరి వ్యవస్థలో వారి భార్యాభర్తల మరి దాంపత్య జీవితంలో ఈ ప్రయాణంలో చివరి వరకు వారు ఆశీర్వాదకరంగా ఉండాలంటే వారి మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు మాత్రమే, దేవుడు వారితో ఉన్నప్పుడు మాత్రమే వారు ఆశీర్వాదకరంగా ఉంటారని యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. మీరిద్దరూ కలిసి ప్రార్థించుకున్నప్పుడు నేను మీ మధ్యలోనికి వస్తానని వాక్యమై ఉన్న దేవుడు వారితో ప్రతిరోజు మాట్లాడి వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చడానికి ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ విధమైన జీవితం, ఆ విధమైన ప్రార్థనా జీవితం కలిగి యవన కాలం మొదలుకొని వృద్ధాప్య దశ వరకు ఒక ఆశీర్వాదకరమైన కుటుంబముగా మీ కుటుంబం ఉండాలని దేవుని ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక.